ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే ఈ బేరియాట్రిక్ సర్జరీ చేసిన వాళ్ళకి బెడిసి కొట్టిన సందర్భాలు వింటూ ఉంటాం. వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అలాంటి, బికాజ్ అది విని భయపడి అసలు అప్రోచ్ అవ్వడానికి కూడా చాలామంది ఇష్టపడరు. జూబ్లీ హిల్స్లో ఉంటారు మీరు. జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1కి వచ్చారు మీరు. ఈ రోడ్లో ఈ 10 రోజుల్లో యాక్సిడెంట్లే జరగలేవా? జరుగుంటాయి గ్యారంటీగా. మరి ఎందుకు వచ్చారు? మీరు వచ్చిన బెంచ్ కార్లో కూడా యాక్సిడెంట్లు జరిగినాయి. ఎందుకు బెంచ్ కార్ కొన్నారు? అదే కదా. సో 100లో 1 మామూలు హైడ్రోసిల్ సర్జరీ తర్వాత కూడా పేషెంట్ ఒక సర్జరీ తర్వాత ఎందుకు చనిపోతారు మేడం? ఒకటి తన ప్రాబ్లం, డిసీజ్ ప్రాబ్లం కావచ్చు కదా, అండ్ ఆ డిసీజ్ సివియర్ స్టేజ్లో, అంటే డిసీజ్ ప్రాబ్లం అంటే డిసీజ్ సివియారిటీ కావచ్చు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే లేట్ ప్రజెంటేషన్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల చనిపోయే అవకాశాలు 99.9%. 0.1% మాత్రమే సర్కమ్స్టెన్షియల్, అంటే నెగ్లిజెన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్విప్మెంట్ లేకపోవడం కావచ్చు, రాంగ్ సర్జరీ ఇవన్నీ జరగవచ్చు, నేను జరగవని అనట్లేదు. కానీ ఈ ఒబెసిటీ సర్జరీలో ఏ ఒక్కడు ఎక్కడో ఇండియాలో చనిపోతే ఎందుకు పాపులరైజ్ అవుతుంది అని అంటే ఒక్క డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. విమలాకర్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు 100 సర్జరీలు అయితే 95 మంది డిసీజ్తో వస్తున్నారు, 5 మంది బెరియాట్రిక్ సర్జరీ చేస్తాను నెలకి. ఆ 5 మంది ఏంటి? నార్మల్ పర్సన్స్. యాక్చువల్లీ దే ఆర్ మోర్ డిసీజ్డ్, కానీ దే కన్సిడర్ దెమ్సెల్స్ యాజ్ ఎ నార్మల్ పర్సన్. అంతే కదా. ఒబెసిటీ వాడు ఏమనుకుంటాడు, నేను నార్మల్, నాకేం రోగం లేదా అనుకుంటాడు. సో కాబట్టి అరే బాబు నడుచుకుంటూ వచ్చినోడు చచ్చిపోయాడు కాబట్టి టీవీలలో అట్లా అయిపోతుంది. దానివల్ల దానికి ఏంటంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ నటి గురించి వినుంటారు మీరు. షీ ఆల్సో అండర్వెంట్ సమ్ ఇన్ యుఎస్లో. యుఎస్ లాంటి కంట్రీలో, యుఎస్ లాంటి కంట్రీ అనొద్దు, ఇండియాలో మెడిసిన్ చాలా డెవలప్డ్ కంపేర్ టు ది యుఎస్. నేను చెప్తున్నాను, ఎందరో మంది మా ఫ్రెండ్స్ ఉంటారు, ఎందరో మంది ఉంటారు. సర్జికల్లీ వీఆర్ సో స్ట్రాంగ్. దయచేసి అర్థం చేసుకోండి. నౌ వీఆర్ ట్రైనింగ్ పీపుల్. One of my surgery is taken by the American College of Surgeons. I am a fellow from American College of Surgery also. American College of Surgeries లో ఆర్కైవ్స్ చేసి ట్రైనింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నారు లాప్రోస్కోపిక్ సెంట్రల్ ప్యాంక్రటెక్టమీ అని. సో వీఆర్ నో ఇన్ఫీరియర్ టు ఎనీ వన్. No, not that we are inferior, Dr. Vimlakar garu, but akkada they are very, very particular about standard protocol. I mean, and environment, ante logistics. Environment, and because they have fear of medical, legal cases, medical legal cases, అన్నీ ఉంటాయి కాబట్టి, అతి జాగ్రత్త పనులు కాబట్టి, అటువంటి ఎన్వైరన్మెంట్లో ఒక ప్రముఖ నటి ఈ బేరియాట్రిక్ సర్జరీ అండ్ లైపోసక్షన్ చేసుకుంటున్న సమయంలో మరణించడం అన్నది చర్చనీయాంశమైంది వార్త. దానికోసం అడిగాను. నేను యాక్సెప్ట్ చేస్తాను, అందరూ అడిగేదే. మీరు అడిగితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను అనేది ఏంటంటే ఫస్ట్ తనకు జరిగింది బెరియాట్రికా లైపోసక్షనా మనకు తెలియదు మేడం, ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. లైపోసక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అది అర్థమవుతుందా? అది ఏం జరిగింది ఏంటి మనకి ఎవరికి తెలియదు. కరెక్ట్. బెరియాట్రిక్ సర్జరీ వల్ల మీరు అక్కడ దాకెందుకు, ఆర్తి అగర్వాల్ దాకెందుకు, ఇండియాలో కూడా చనిపోవడం జరిగింది, నేను కాదని అనట్లేదు. బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్, రైట్, ఇట్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీథింగ్. ఎందుకు జరిగేదో ఇప్పుడు ఒక పెద్ద పాపం ఒక సెంట్రల్ మినిస్టర్ గారు చనిపోయారు. తనకు అయిపోయినాక 2 ఏళ్ల తర్వాత జరిగిపోయింది. ఆయన చనిపోయింది రీనల్ ఫెయిల్యూర్తో అయితే బెరియాట్రిక్ సర్జరీ అని. సో యాజ్ యూ సెడ్, అంటే రాంగ్ ప్రాపగండా అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి. బట్ ఇది బేసికలీ వెరీ అంటే సేఫ్ అండి. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు వస్తే రేపు ఒక్క పూట ఉంటే ఎల్లుండి డిశ్చార్జ్ అయ్యింది. డౌన్ టైమ్ ఇస్ ఓన్లీ 3 days. అండ్ నేను లాస్ట్ అంటే రీసెంట్ గుడ్ ఎగ్జాంపుల్ 169 వెయిట్ ఉన్న అతనికి చేస్తే ఇప్పుడు 86కి వితిన్ 6 monthsలో వచ్చాడండి. అండ్ ఇంకోటి, ఇది స్లో ప్రాసెస్, అంటే నీకు ఒక్క రోజులో జరగదు. ఇప్పుడు లైపోసక్షన్ అంటే ఏంది, 10 kgs మీకు ఫ్యాట్ ఒక చోటు నుంచి తీస్తే నెక్స్ట్ తీసుకుపోయి మిషన్ మీద నిలబడితే 10 kg లాస్ కనపడుతుంది. ఇది అట్లా కనపడదు, స్లోగా తగ్గుతుంది. సో బాడీ ట్యూనింగ్, బాడీ అడాప్టేషన్, యువర్ మెంటల్ అడాప్టేషన్ అంతా బాగుంటుంది. అంటే ఇది సైంటిఫికల్లీ డిజైన్డ్ అండి. మనమేమో ఎవడో ఊహించి చేసింది కాదు. ఏం చేస్తున్నాం నేను చెప్తున్నా, హార్మోనల్ చేంజెస్తో సహా చెప్తున్నాను కదా. ఇంక్రిటిన్స్, యాంటీక్రిటిన్స్ అని చాలా ఉంటాయి. వీటి మధ్య క్రాస్ టాక్ని చేంజ్ చేస్తాము, బైపాస్ చేస్తాం. ఇదంతా మాకు సైంటిఫిక్గా జరిగేది, నువ్వేదో ఊరికే గాల్లో చెప్పింది కాదు. అండ్ ఒకసారి చేస్తే జీవితకాలం పాటు ఉంటుంది. అది మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఏం చేస్తున్నాను, మీరు ముళ్ళ పొదల్లో ఉంటే తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నాను. ఆ నుంచి నడుస్తావా, పరిగెడతావా, వెనక్కొచ్చి మళ్ళీ ముళ్ళ పొదలు పడతావా, మీ చేతిలో. అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. నేనేమంటా, ఇప్పుడు కొన్ని సర్జరీస్లో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఉంది.
స్టమక్ ఎనీ ఇంటెస్టైన్కు ఇప్పుడు చెప్పాను కదా ట్యూబ్ సిస్టమ్ సాలిడ్ ఆర్గన్స్ అని. ట్యూబ్ సిస్టమ్ అంతా డైలేటబుల్ క్యారెక్టర్ ఉన్నదే, నువ్వు ఎంత ఇస్తే అంత పెరుగుతూనే ఉంటుంది. సో నేను ఇప్పుడు 100లో 80 తీసేసి 20 మిగిల్చిన నీకు, మళ్ళా నేను రేపు పొద్దు నుంచి మంచిగా మంద అవుతా, మంచి ఐస్ క్రీమ్ గింత అయినా కానీ ఐస్ క్రీమ్ తింటా, ఇక మెల్లగా 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 అకామిడేట్ చేస్తా అంటే ఆఫ్టర్ 5 to 6 years again you will regain your lost weight. may not be to the extent of That thing, but you will రీసెంట్లీ ఒక సర్జరీ చేశాను 5 years కింద స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అయిందట, నా దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్ నియర్ నార్మల్ వెయిట్కి వచ్చింది. మళ్ళీ తనకు సెకండ్ స్టేజ్ ఆఫ్ సర్జరీ MGB అంటారు, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, రీసెంట్గా ఒక అమ్మాయికి చేశాను. కాబట్టి మన చేతుల్లో అల్టిమేట్లీ ఇట్ గోస్ బ్యాక్ టు లైఫ్ స్టైల్. మేము దేవుళ్ళం కాదు, దయచేసి మేము మీకు సహాయం చేయడానికి ఉన్నాం. ఆ సహాయాన్ని తీసుకుంటారా తీసుకోరా అనేది